Docker is a containerization tool. Okay, containerization tool is used to create images and pushing images and then creating containers. Okay, ఇదంతా చెప్పాలి. వాట్ ఈస్ డాకర్ అంటే ఇంకోటి వచ్చేసి ఇక్కడ వాట్ ఈజ్ ఏ డాకర్ కంటైనర్. ఓకే, డాకర్ కంటైనర్ అంటే ఏంటంటే ఫస్ట్ పదం నీకు రావాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది డాకర్ కంటైనర్ ఈజ్ ఏ డాకర్ కంటైనర్ ఈజ్ nothing but a less size of the operating system like our computer. హలో అర్జున్ వినిపిస్తుందా? ఓకే, డాకర్ గురించి చెప్తున్నాం. ఓకే, వాట్ ఈజ్ ద డాకర్ అంటే డాకర్ ఈజ్ ఏ కంటైనరైజేషన్ టూల్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ ఇమేజెస్, పుష్ ది ఇమేజెస్ అండ్ క్రియేట్ ఏ కంటైనర్స్. వాట్ ఈజ్ ఎ కంటైనర్ అంటే డాకర్ కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెస్ సైజ్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ అవర్ కంప్యూటర్. సో మన కంప్యూటర్ ఎలా ఉంటుందో కంటైనర్ కూడా అలానే ఉంటుంది. తర్వాత వాట్ ఈస్ ద బెనిఫిట్ టు యూజ్ డాకర్? రికార్డింగ్ పెట్టానా? పెట్టినానా? మనకు వాట్ ఈస్ ద బెనిఫిట్ అంటే ఫస్ట్ మనం చెప్పాల్సింది బై యూజింగ్ డాకర్ we can run the multiple applications in one server. Docker container is a less size because this container having only required file system. ఎందుకు లెస్ గా ఉందంటే రీజన్ అది. ఆ ఫైల్ సిస్టమ్ కూడా దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ కావాల్సినవి మాత్రమే ఉంటాయి, మిగతా ఉండవు. తిరిపాటికి కొంచెం తోటి ఎంటర్ చేయాలన్నా ఆన్సర్స్ కోసం అని తీసుకుని చూద్దాం. అంటే టైం ఎక్కువ పడుతుంది కదా ఒక టైప్ చేయడానికి, దాంట్లో డిస్కస్ చేయడానికి. ఏమవుతుందనా ఎందుకంటే మీరు విన్నారు, వీళ్ళు వినలే కదా, అట్లా పర్లేదు. ఏమంటే టైం ఎక్కువ తీసుకుంటాను. తీసుకుంటాను ఏమవుతుంది నీకు ఇప్పుడు ఇన్ని పాయింట్లు చెప్తే అక్కడ ఇంటర్వ్యూలో ఒక 2-3 పాయింట్లు గుర్తుకొస్తాయి. ఓకే, ఇప్పుడు నేను రాయడం వల్ల మీరు చదువుతుంటారు, నీకు అర్థమవుతుంది, మళ్ళీ ఏరే సార్ కూడా యూజ్ అవుతాయి.
నేనేం చెప్పుకుంటా పోతా, డైరెక్ట్ చెప్పుకుంటా పోతా, సింపుల్ టకటకట చెప్పేస్తా. ఉమ్. ఇప్పుడు నీకు ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్లో బేస్ చేసుకుని ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ వాట్ ఈస్ ద డాకర్ అంటే ఈ పాయింట్ మొత్తం చెప్తే వాడు నోట్ స్టాప్ అయిపోతాడు గంట. వాట్ ఈస్ ద డాకర్ అని అంటే డాకర్ కంటైనర్స్ ఈజ్ యూజ్ టు క్రియేట్ ఇమేజెస్, పుష్ ద ఇమేజెస్ అండ్ క్రియేటింగ్ ది కంటైనర్స్ అండ్ ఇఫ్ యూజ్ ది డాకర్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్పి సర్వర్ తీసుకొని ఇప్పుడు చెప్తే కదా నేను అట్లా చెప్పాలా మీరు సర్వర్ తీసుకుంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకొని టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తే ఒకటే టామ్ క్యాట్ రన్ అవుతుంది. అదే డాకర్ తీసుకుంటే కెన్ క్రియేట్ ది మల్టిపుల్ కంటైనర్స్ రన్నింగ్ విత్ ద మల్టిపుల్ టామ్ క్యాట్స్ అండ్ ఆల్సో డాకర్ కంటైనర్ యూ విల్ ఓన్లీ యూజ్ ది నీకు అదేం చేస్తుందంటే ఇప్పుడు నువ్వు అన్నం ప్లేట్ మీద పెట్టినావు అనుకో, నువ్వు ఆ క్లీనర్ కాడికే తింటావు కదా, మొత్తం మిగతాదంతా తినలేవు కదా, వేస్ట్ అయిపోతుంది కదా. అదే విధంగా కంటైనర్ కూడా దానికి ఎంత కావాలో అంత సిపి మెమరీనే తీసుకుంటుంది, మిగతాది కన్జ్యూమ్ చేయదు. రిక్వైర్ మెమరీ సిపియూని మాత్రమే తీసుకుంటుంది, మిగతాదంతా తీసుకోవద్దు. సో మిగతాదంతా ఇంకో కంటైనర్ కి రన్ చేసుకోవచ్చు. సో ఈవెన్ వీ డోంట్ నాట్ రిక్వైర్డ్ టు స్పెసిఫై యూ హౌ మచ్ సిపియూ రిక్వైర్డ్ దట్ అప్లికేషన్, హౌ మచ్ మెమరీ రిక్వైర్డ్, how much CPU memory required, that will identify Docker itself, that will take. Okay, అయిపోయింది. Docker container is a less size because of the container having only required file system, and by using multi-stage Docker file, we can create a less image అప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు నేనేమంటున్నా, నేను ఇప్పుడు మావెన్ అప్లికేషన్ జావా అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నా. మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ అంటే ఏంటంటే ఒక డాకర్ ఫైల్లో ఒకటి కంటే ఎక్కువ ఫ్రమ్ ఉందంటే ఫ్రమ్ క్యాపిటల్ లెటర్స్ లో దాన్ని మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ అంటాం. వాట్ ఈస్ ద మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ అంటే we can use the base images more than one. ఓకే, అండ్ అది ఎట్లా యూజ్ అవుతుందంటే చూడు, ఇప్పుడు ఎట్లా యూజ్ అవుతుందంటే అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టు బెనిఫిట్ యూజ్ ది మల్టీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఫ్రమ్ అని చెప్పేసి, ఓకే, ఇక్కడ ఫ్రమ్, ఇక్కడ ఫ్రమ్ మావెన్ అని తీసుకున్నాను, మావెన్ కోలన్ 3.0.0 తీసుకున్నాను. యాజ్ అని చెప్పేసి బిల్డ్ ని ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, యాజ్ అని బిల్డ్ ఇచ్చిన. ఓకే, యాజ్ బిల్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు మావెన్ ఉంది కదంగా. ఇప్పుడు నేను ఏం చేశాను, run రన్ mvn, ఓకే, mvn ప్యాకేజ్. ఓకే, ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇంకో ఫ్రమ్ తీసుకుంటా. ఫ్రమ్ ఇప్పుడు మావెన్ అంటే ఏ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ఏంటో చెప్పండి, జావా అప్లికేషన్ కదా. సో జావా అప్లికేషన్ రన్ కావాలంటే బేస్ ఇమేజ్ ఏం కావాలా, జావా కావాలా. కాబట్టి JDK:11 ఇచ్చిన. ఓకే, తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాపీ ఫ్రమ్ /build తర్వాత టార్గెట్ అప్లికేషన్ డాట్. ఓకే, ఇప్పుడు cmd డబుల్ కొటేషన్స్ జావా -jar టు ఇక్కడ చూడు కాపీ కదా టు డాట్ ఇచ్చేస్తా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అప్లికేషన్ కదా మనకి ఇక్కడ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీకి కాపీ చేసినాం, ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఇట్లా పెట్టేసినాము జారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి మావెన్ కావాలా జావా కావాలా, కరెక్ట్. నేనేం చేసినానంటే ఫస్ట్ నేను మావెన్ తీసుకొని
ఎంఎన్ ప్యాకేజ్ రన్ చేసినాను, ఈ ఎంటైర్ అవుట్పుట్ ని యాజ్ ఎ బిల్డ్ ఫోల్డర్ లో కాపీ సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, మళ్ళీ బేస్ ఇమేజ్ ఫ్రమ్ తీసుకున్నా, తీసుకొని నాకు కావాల్సింది ఏంది ఇందులో నుంచి జార్ ఫైల్ ఒక్కటే కదా. సో నేను ఏం చేశానంటే ఈ బిల్డ్ నుంచి జార్ ఫైల్ తీసుకున్నా. సో నా బేస్ ఇమేజ్ ఏంది జేడీకే ఓన్లీ. సో ఇప్పుడు ఇది ఉండదు, దీని పని ఏంది బిల్డ్ చేయడం, దీంట్లో స్టోర్ కావడం. స్టోర్ అయినాక నువ్వు ఏదైతే ఇక్కడ మళ్ళీ ఈ బేస్ ఇమేజ్ యూజ్ చేసుకుంటావో అంటే అవి కాపీ చేసుకుంటాం, మిగతా అదే అవసరం లేదు. సో ఇక్కడ ఏమైతుంది, నువ్వు అదే జేడీకే మ్యావెన్ పెట్టినావు అనుకో, మ్యావెన్ కి సంబంధించి చాలా ఇన్స్టాల్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, మేము సైజ్ ఎక్కువ అయిపోతుంది. నువ్వు మామూలుగా మేము ఏం చేస్తామంటే జావా జేడీకే తీసుకొని అందులో మ్యావెన్ కర్ల్ కమాండ్ అని మ్యావెన్ ఇన్స్టాల్ చేసి ఎంత సైజ్ అవుతుంది అనుకుంటాం, మ్యావెన్ సంబంధించి కాన్ఫిగ్ ఫైల్ చూసినా కదా ఎన్ని ఉంటాయి, అంత అవసరం లేదు మనకి. ఇంకొకటి మర్చిపోయినా, నువ్వు ఎంఎన్ ప్యాకేజ్ అని రన్ చేస్తే సో మెనీ డిపెండెన్సీస్ ఇట్ విల్ ఇన్స్టాల్, రైట్? వేర్ ఇట్ విల్ స్టోర్ .m2 ఫోల్డర్ లో రిపాజిటరీ అని ఉంటది. అందులో నువ్వు డిపెండెన్సీ సెక్షన్ లో pom.xml లో ఎన్ని డిపెండెన్సీస్ పెడితే అవన్నీ అక్కడ ఇన్స్టాల్ అవుతాయి. సో అవన్నీ అవసరం లే, ఇక్కడ నాకు జార్ ఫైల్ ఒక్కటే కావాలి. ఇక్కడ అది ఒక్కొక్క డిపెండెన్సీ ఎంత ఉంటుందో తెలుసా, 40 MB 100 MB 20 MB అట్లా ఉంటాయి డిపెండెన్సీస్. pom.xml డిపెండెన్సీస్ ఐడియా ఉందా మీకు? ఇప్పుడు ఎంఈఎన్ ప్యాకేజ్ అని రన్ చేస్తే ఇప్పుడు నీ అలవలలో తీసుకున్నాం అనుకో, గిట్ హబ్బే తీసుకుందాం మీకు అర్థం కావాలంటే. ఎందుకు యూజ్ అవుతుందంటే మల్టీ స్టేజ్ అనేది చెప్తా. ఇప్పుడు github.com ఇక్కడ అలవరల్ ఎక్కడ ఉంది, ఇదే తీసుకున్నాను, వీళ్ళదే తీసుకున్నాం. ఓకే, ఇదే తీసుకున్నాం. ఇక్కడ pom.xml ఉందా, నేను ఏమంటున్నా అంటే డిపెండెన్సీస్ ఇవన్నీ ఏమైతే అనుకున్నావు, ఎంఈఎన్ ప్యాకేజ్ చేస్తే ఇవన్నీ ఇన్స్టాల్ అవుతాయి లోకల్లో. నువ్వు ఎక్కడ రన్ చేసి, నువ్వు ల్యాప్టాప్ లో రన్ చేసి నీ ల్యాప్టాప్ లో కూడా చూపిస్తుంది, నీ సిస్టమ్ లో రన్ చేసి సిస్టమ్ లో కూడా చూపిస్తుంది. నేను అది చూపిస్తాను మీకు కావాలని ఒకసారి. సో ఈ డిపెండెన్సీస్ అన్ని కూడా అవసరం లే, నాకు ఓన్లీ జార్ ఫైల్ కావాలా. సో అలాంటప్పుడు ఈ డిపెండెన్సీస్ రావు, మ్యావెన్ రాదు, ఏం రాదు, నాకు కావాల్సింది జార్ ఫైల్. తర్వాత నేను దీన్ని యాజ్ ఏ ఇమేజ్ గా తీసుకుంటున్నా, దీన్ని కూడా నేను జెన్కిన్స్ లో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లే. ఒకవేళ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్ కాపీ అని చెప్పేసి వేర్ ఫైల్ ని కాపీ చేయొచ్చు. అర్థమైందా? జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తే దీన్ని ఇప్పుడు ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేసినానికి పెట్టాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ అక్కడే ప్యాకేజ్ రన్ చేసి టార్గెట్ ఫైల్ లో డైరెక్ట్ కాపీ చేయొచ్చు. ఇది లేకుండా, ఇది రెండు లేకుండా ఇది కాపీ చేయొచ్చు. కానీ అక్కడ ఇన్స్టాల్ చేస్తే అక్కడ కూడా స్పేస్ తీసుకుంటుంది కదా. ఇక్కడైతే ఏమైనా కంటైనర్ క్రియేట్ అయిపోతానే ఏముండదు, మ్యావెన్ సంబంధించింది ఏముండదు. జెన్కిన్స్ లో మ్యావెన్ తో రన్ అవుతుంది, దాని పని చేసేసుకుంటది, మనకు కావాల్సినది తీసుకుంటాం. ఒకవేళ ఇది వద్దు నాకు సర్వర్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే అక్కడ కూడా మ్యావెన్ ఇన్స్టాల్ చేయాలి కదా. మళ్ళీ మ్యావెన్ ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ ఫ్యూచర్లో అప్డేట్ చేయాలంటే మళ్ళీ తతంగం కదా. ఇది అప్డేట్ చేయాలంటే ఏం చేస్తావు, సింపుల్ గా ఎవర్సన్ తీసేసి ఎవర్సన్ పెట్టేస్తావు. So that is the purpose of we are using multi-stage Docker file to reduce this size of the image. If you reduce the size of image, we will get the less container. That container will work quickly, fastly. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్, వాళ్ళు అడుగుతారు, మనోని కూడా అడిగిన రావద్దు అడగలేని ఇక్కడ మల్టీస్టేజ్ అని చెప్పలా. హౌ కెన్ డిక్రీజ్ ది ఇమేజ్ ఆప్టిమైజ్ అన్నాడు, హౌ కెన్ ఆప్టిమైజ్ ది ఇమేజ్ సైజ్ అన్నాడు. ఇమేజ్ సైజ్ అంటే ఫస్ట్ దీన్ని చూసుకోవాలి, లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇది. సో ఇది లెస్ ఉండేది తీసుకోవాలి ఫస్ట్. ఆల్ఫైన్ అని చెప్పేసి ఉన్నాయి, లెస్ ఉంటాయి, ఓన్లీ 5 MB ఉంటుంది. 5 MB అనేది ఒక ల్యాప్టాప్ తో ఈక్వల్ గా వర్క్ అవుతుందంటే నువ్వు అర్థం చేసుకో. ఇది ఎంత సిపియు, ఇది 16 CPU. అది నేనేం చెప్తున్నా 5 MB అంటే 5 MB CPU అంతే. సో 16 CPUs ల్యాప్టాప్ వర్క్ చేసేది 5 MB వర్క్ చేస్తాను. ఎంత డిగ్రీస్ అయిపోయింది చూడు సైజు, ఇమేజెస్ వాడడం వల్ల, డాకర్ ఇమేజెస్ వాడడం వల్ల. ఓకే, రియల్ టైం యూజ్ చేస్తాను బేస్ ఇమేజ్ కి అల్ఫైన్ డిస్ట్రోల్ చేస్తా. ఇప్పుడు లెస్ ఇమేజ్ కి ఏది యూజ్ చేస్తున్నారు రియల్ టైం లో? మేమా ఇప్పుడు మేము యూజ్ చేసేది డాకర్ డిండు వాడినాం. ఆల్పైన్ ఎప్పుడు వాడినామంటే మేము బేస్ ఇమేజ్ వచ్చేసి డాకర్ డిండు వాడినాము. తర్వాత డాకర్ డిండు అలా డాకర్ లోనే డాకర్ డిండు అని ట్యాగ్ ఉంటుంది సపరేట్. డాకరే హబ్ కాదు, డాకర్ హబ్ లోనే ఉండేది. ఇప్పుడు ఏం ఇన్స్టాల్ డాకర్ అని చేస్తలేవు,
నేను ఇప్పుడు డాకర్ హబ్ ఓపెన్ చేస్తే దాంట్లో చూపిస్తాను ఒకసారి చూపిస్తాను. ట్యాగ్ అది ట్యాగ్ డిండ్ అనేది ట్యాగ్ చూపిస్తాను ట్యాగ్ అనేది డిండ్ డాకర్ హబ్. లేదు దీంట్లో నుంచే టామ్ కట్ కొడితే టామ్ కట్ వచ్చేస్తుంది. ఏంది అవును. దిడ్డు కాదు నేనేమంటున్నా అంటే ఆల్ఫేను అంటే ఇప్పుడు నేనేం చెప్పినాను, నేను నా సినారియోలో డాకర్ తీసుకున్నా, నువ్వు డాకర్ తీసుకోకుండా ఆల్ఫేన్ ఇమేజ్ తీసుకొని అందులో డాకర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ కొన్నిటికి డాకర్ అవసరంలే. ఇప్పుడు నాకు మా సినారియో ఏంది, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్ఫేన్ తీసుకుంటా, ఇక్కడ ఆల్ఫేన్ అని తీసుకొని ఫ్రమ్ ఆల్ఫేన్ తీసుకొని ఓకే, ఇక్కడ ఫ్రమ్ ఆల్పైన్ తీసుకుంటా, అది ఆల్పైన్ తీసుకున్నా ఓకే. ఆల్పైన్ తీసుకుంటే ఇది లెస్ ఇమేజ్ అంటే అప్రాక్సిమేట్లీ బిలో 10 MB ఉంటుంది ఇది ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కర్ల్ కమాండ్ యూజ్ చేసి నావెన్ డౌన్లోడ్ చేస్తా ఓకే. తర్వాత రన్ కర్ల్ కమాండ్ యూజ్ చేస్తా ఓకే. రన్ చెప్పేసి అది కూడా ఇమేజే, అది ఇమేజే. డాకర్ హబ్ లోనే ఆల్పైన్ కూడా ఉండేది, అదొక ఇమేజ్ అంతే. బేసిక్ ఓకే. ఇప్పుడు ఏదైనా పెట్టచ్చు ఫ్రమ్ లో, అది డాకర్ హబ్ లో ఉండాలంతే. ఒకవేళ డాకర్ హబ్ లో లేదనుకో, నువ్వు కస్టమ్ ఇమేజ్ పుష్ చేసుకొని నీ రిజిస్ట్రీకి పుష్ చేసుకుంటావు, అది కూడా వాడుకోవచ్చు. రియల్ టైం అదే వాడతాం. ఇప్పుడు ఇవన్నీ బిల్డ్ చేసి ఒక ఇమేజ్ వస్తుంది నాకు, దాన్ని పుష్ చేస్తా జేఫ్రాకి. ఏరే వాళ్ళు నాకు ఇవన్నీ కావాలా, దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే దాన్ని బేసిక్ ఇమేజ్ తీసుకొని వాళ్ళకి కావాల్సింది మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటారు ఓకే. ఇక్కడ గిట్ ఇన్స్టాల్ చేస్తాం ఓకే. అలా స్పెల్లింగ్ మిస్టేక్ కూడా చూడండి మ్యావెన్ పైన ఫ్రమ్ కూడా తర్వాత ఎగ్జిక్యూట్ కావాలి తప్ప ఎగ్జిక్యూట్ చేయడంలా చేశారు. చేస్తా అప్పుడు చెప్తా. ఇప్పుడు అవునా? ఓకే 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 ఓకే. ఇట్లా మేము ఏం చేసినామంటే ఓల్డ్ ప్రాజెక్ట్ లో మొత్తం ఎంటర్ ఆల్ పైప్ లైన్స్ కి ఒకటే ఇమేజ్ వాడినాం. సో దాంట్లో ఏం చేసినామంటే ఏ టూల్స్ పడతామో ఆ టూల్స్ అన్ని ఇన్స్టాల్ చేసేసినాం, యాడ్ చేసేసినాం. అది 500 MB వచ్చేసింది. సో దాన్ని పైప్ లైన్ లో వాడుకుంటున్నాం. సో దాంట్లో జావా ఉంది, మ్యావెన్ ఉంది, సోనార్ స్కాన్ ఉంది, పైథాన్ ఉంది, NPM ఉంది, తర్వాత NPM అన్నట్టు నోట్ చేశాను, NPM ఉంది. తర్వాత దాంట్లోనే కనికో ఉంది. కనికో అనేది డాకర్, ఇప్పుడు డాకర్ ఎట్లా యూజ్ చేస్తాం, కనికో యూజ్ చేస్తాం. ఒకే డాకర్ ఫైల్లోనే అన్ని ఇన్స్టాల్ చేసి ఇమేజ్ క్రియేట్ చేస్తాం, ఆ ఇమేజ్ ని పైప్ లైన్ లో వాడతాం. సో అన్ని వచ్చేస్తాయి, దాంట్లో అన్ని ఉంటాయి. ఇంకా ఒకటే ఇమేజ్, ఒకటే కంటైనర్ కాదు, ఆ ఇమేజ్ పైప్ లైన్ లో పెడితే ఒక యాజ్ ఎ కంటైనర్ గా అది కుబర్నెటిస్ లో రన్ అవుతుంది. ఒకటే ఇమేజ్ తోనే మొత్తం ప్రాజెక్ట్ కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ చేసి పడేసి, కానీ కొద్దిగా ఎక్కువ ఇమేజ్ కదా. మళ్ళీ లాస్ట్ ప్రాజెక్ట్లో ఏం చేసినామంటే 30 ఇమేజ్లు క్రియేట్ చేసినాం. మ్యావెన్కు సపరేట్ ఒక ఇమేజ్, సోనార్ స్కాన్కి ఒక సపరేట్ ఇమేజ్, తర్వాత బిల్డాక్ ఒక సపరేట్ ఇమేజ్, తర్వాత పైథాన్కి ఒక సపరేట్ ఇమేజ్, మళ్ళీ పైథాన్ 3.18 ఒక ఇమేజ్, మళ్ళీ పైథాన్ 3.20 ఒక ఇమేజ్. ఎందుకంటే నా అప్లికేషన్ పైథాన్ 3.18తో వర్క్ అవుతుంది, నీ అప్లికేషన్ నువ్వు కూడా పైథాన్ వర్క్ చేస్తుంటే కదా, నీ అప్లికేషన్ 3.18 వర్క్ కాదు, 3.20కి వర్క్ అవుతుంది. అలాంటప్పుడు నీకు కూడా ఆ ఇమేజ్ కావాలి కదా. సో అలాంటి ఇమేజ్ అన్ని బిల్డ్ చేసి పెట్టేసినాం మేము. సో ఒక 50 డాకర్ ఫైల్స్ రాసినాం, 50 డాకర్ ఫైల్స్ రాసి 50 ఇమేజెస్ పుష్ చేసినా వాళ్ళకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ వాళ్ళ అప్లికేషన్లో యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్రమ్లో యూజ్ చేసుకొని ఫ్రమ్లో యూజ్ చేసుకుంటే అది ప్రైవేట్ రిజిస్టర్ కదా, ఎట్లా డౌన్లోడ్ అవుతుంది. సో బిల్డ్ చేసే కంటే ముందు, డాకర్ బిల్డ్ చేసే కంటే ముందు డాకర్కి లాగిన్ అవుతాం. లాగిన్ అయితే అప్పుడు పర్మిషన్ వస్తుంది పుల్ చేసుకునే బేస్ ఇమేజ్. ఇక్కడ బేస్ ఇమేజ్ ఏమని ఉంటుంది అనుకున్నా, ఆల్పైన్ ఉండకుండా ఇక్కడ ఏమని ఉంటుంది అంటే కంపెనీ నేము, కంపెనీ డాట్
కాము స్లాష్ ఆల్పైన్ v1 అని ఉంటుంది. ఓకే, ఇట్లా కంపెనీ యూఆర్ఎల్తో ఇది జేఫ్రాగ్ యూఆర్ఎల్ ఉంటుంది. కంపెనీ తర్వాత జేఫ్రాగ్ అని ఉంటుంది, jfrag.com. ఓకే, ఇది ఇందులో స్టోర్ చేసి ఉంటాం. ఇది రిపాజిటరీ నేమ్, ఇది వర్షన్, ఇది జేఫ్రాగ్ యొక్క యూఆర్ఎల్. సో అప్పుడు ఇది డౌన్లోడ్ చేయాలంటే ఇది ప్రైవేట్లో ఉంది కదా, కాదు కదా, మామూలుగా డైరెక్ట్గా నువ్వు. సో ఈ డాకర్ బిల్డ్ అని కమాండ్ రన్ చేయకంటే ముందు డాకర్ బిల్డ్ -t అని చెప్పేసి రన్ చేయకంటే ముందు డాకర్ లాగిన్ అవుతాం. ఫస్ట్ డాకర్ లాగిన్ అని చెప్పేసి -u యూజర్ నేమ్ ఇస్తాం. కానీ ఇది ఏం చేస్తామంటే మనము గ్రూవీ స్క్రిప్ట్లో రాస్తాం. చూపించాను కదా మీకు ఇంత ముందుకు. గ్రూవీ స్క్రిప్ట్లో రాస్తాం. ఏమని రాస్తాము? విత్ క్రెడెన్షియల్స్ అని తీసుకొని, ఏంది విత్ క్రెడెన్షియల్స్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి ఇట్లా ఓపెన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఐడి వస్తుంది, క్రెడెన్షియల్స్ ఐడి. ఈ ఐడితో యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడ సేవ్ చేసి ఉంటాం జెన్కిన్స్లో. జేఫ్రాగ్ క్రెడెన్షియల్స్. అప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ ఇక్కడ పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాగిన్ అవుతుంది. తర్వాత డాకర్ బిల్డ్ రన్ చేస్తాం. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేను ఒకటి ఇప్పుడు అర్థమైందా చెప్పండి, డాకర్ ఎందుకు యూజ్ చేస్తాం? Docker container is nothing but a less size of the operating system like our computer, and by using Docker you can run the multiple applications in one server. Okay, by using Docker you can run the multiple applications in one server. Okay, Docker container is a less size. Another వచ్చేసి so we can run the multiple operating system applications in one server. అంటే ఇది మీనింగ్ చెప్పండి దీనికి. మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాను నేను ఇక్కడ. ఇది ఓకే, మల్టిపుల్ అప్లికేషన్స్ యూ కెన్ రన్ ఇట్ ఇన్ సర్వర్. నేను ఏమంటున్నా అంటే యూ కెన్ రన్ ది మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్స్. అంటే ఒక అప్లికేషన్ నాకు ఉబుంటులో నడుస్తుంది అనుకో, ఉబుంటు తీసుకొని బేస్ ఇమేజ్ అందులో నడుపు చేస్తాం. ఇంకోటి రెడ్ హ్యాట్లో ఉంది అనుకో, బేస్ ఇమేజ్ రెడ్ హ్యాట్ తీసుకుంటాం. ఇంకోటి సుసు ఉంది, సుసు తీసుకుంటాం. అట్లా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజెస్ తీసుకొని ఒకే సర్వర్లో మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ చేయొచ్చు. సో నేను ఇంకో అప్లికేషన్ ఏమని చెప్తే ఎంఎస్ బిల్డ్ కానీ ప్లస్ ఇది .NET కానీ నువ్వు ఈయన బిల్డ్ చేయాలంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. సో బేస్ ఇమేజ్ వచ్చేసి విండోస్ తీసుకుని అక్కడ NPM లేదా ఎంఎస్ బిల్డ్కి సంబంధించిన కమాండ్స్ డాకర్ ఫైల్లోనే రన్ చేసి మనకు కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ తీసుకొని ఇమేజ్గా క్రియేట్ చేస్తాం. అట్లా చేయొచ్చు. సో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంది యూ కెన్ రన్ ది మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్స్ ఇన్ వన్ సర్వర్. ఓకే, మల్టిపుల్ ఆపరేటింగ్ సో యూ కెన్ రన్ ది మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్స్ ఇన్ వన్ సర్వర్ యాజ్ ఇమేజ్ అని కాదు, ఇమేజ్ మళ్ళీ కంటైనర్గా రన్ చేస్తాం కదా. అర్థమైందా? ఇప్పుడు నేను కమాండ్స్ అన్ని చూపిస్తాను. ఓకే, ఇప్పుడు డాకర్ గురించి ఇది ఫస్ట్. ఇంతకుముందు నేనేమని చెప్పిన, ఫస్ట్ ఇది అడిగినప్పుడు ఇన్ ఓల్డ్ డేస్ వీ డోంట్ హ్యావ్ ది క్లౌడ్.
In the old days, we don't have the cloud, so they are using the on-premises server, on-premises servers. On-premises servers, so for example, consider they have the we don't in the market, we don't have the less size of the systems. So if they want to purchase any server na, their server minimum have the 50 GB. So if you run the one application, but that application is not consumed 50 GB, but we don't have option to run another application on that server. So for రౌండ్ that reason, అయిపోతుంది after some years, we introduced the cloud platforms. That cloud platforms, they are also taking the one big server. On that big server, they are installing one hypervisor. So they are installing the hypervisor. On that hypervisor, they are dividing into the multiple servers. On that multiple servers, they are installing the applications. But once coming the servers as well, they want more improvement. After that, we got the Docker. So Docker means first we have the, I will tell you images paranga. సో ఇది ఫస్ట్ వచ్చేసి ఆన్ సైట్ లో ఇట్లా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. కానీ మనకి క్లౌడ్ వాళ్ళు ఏం చేసినారంటే దీన్ని ఇలా తీసుకొని దీంట్లో ఇది ఆన్ ప్రీమ్, ఇది ఫిజికల్ సర్వర్. డేటాబేస్ అంటే ఇవి వస్తాయి ఎక్కువ. ఫిజికల్ సర్వర్స్ ఇది 50 GB ఉంది అనుకో, 50 GB ఉంది అనుకో, ఈ 50 GB టామ్ క్యాట్ రన్ చేస్తున్నారు ఇక్కడ అప్లికేషన్ ని. టామ్ క్యాట్ అప్లికేషన్ రన్నింగ్. అప్పుడు ఏమవుతుంది, కానీ యాక్చువల్లీ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుంటున్నది మాత్రం 10 జీబీనే, 10 జీబీ, 10 జీబీ. మిగతా అంతా వేస్ట్ అయిపోయినట్టు. వేరేది ఇన్స్టాల్ చేయడానికి రాదు, ఎందుకంటే వేరే టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తే అది కొనుక్కొచ్చుకున్నాడు సర్వర్ ని. నేను క్లౌడ్ కాదు చెప్పేది, నేను సర్వర్ మొత్తం కొనుక్కొచ్చుకున్నాడు, నువ్వు పే చేసేది కాదు. ఇప్పుడు నువ్వు కొనుక్కొచ్చుకున్నావంటే నీదే కదా అది, కానీ వేస్ట్ అవుతుంది కదా 40 GB. అర్థమైంది? ఇప్పుడు ఇంకా చిన్నగా కొనాలంటే లేవు. ఒకవేళ చిన్నది కొన్నాడు అనుకో, ఫ్యూచర్ లో వాళ్ళది 10 జీబీకి వెళ్ళిపోకుండా 10 జీబీ కాకుండా 20 జీబీ అయితే అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ పని చేయదు. సో అలా డ్రాబ్యాక్ రాకుండా ఉంటే ఎక్కువ ఇది తీసుకుంటుంది, కానీ కన్జ్యూమ్ చేయడం ఇది. సో 40 జీబీ అన్నెసెసరీ వేస్ట్ హియర్. తగ్గించుకోవడానికి రాదు, అట్లా రాదు. అదే కదా సర్వర్, ఫిజికల్ సర్వర్ దాన్ని ఏం చేసేకి లేదు. నువ్వు దాన్ని రన్ చేస్తే ఒక అప్లికేషన్ రన్ చేయాలి, నువ్వు ఏం చేయనికి లేదు అది. క్లౌడ్ ఫ్లెక్సిబుల్ కాదు, వాళ్ళు కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసినారు. ఈడ ఏం చేసినారంటే హైపర్వైజర్ అంటారు. ఈడ హైపర్వైజర్ అంటారు. దీనికి ఏం చేసినారంటే స్ట్రైట్ లైన్ ఎక్కడ నుంచి వస్తుంది, స్ట్రైట్ లైన్ ఈ యొక్క సేమ్ సర్వర్ లోనే హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసినారు. ఈడ హైపర్వైజర్ ఎక్కువగా వర్చువల్ మిషన్స్ లో వస్తుంది. వర్చువల్ మిషన్ మళ్ళీ నేను చెప్తున్నది, ఇది వర్చువల్ మిషన్. ఇది ఇది హైపర్వైజర్. ఈ హైపర్వైజర్ ఇన్స్టాల్ చేయడం వల్ల దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని ఒక సిస్టమ్ గా తీసుకున్నారు. దీన్ని ఒక సిస్టమ్ గా తీసుకున్నారు. దీని 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 ఒక సిస్టమ్ తీసుకున్నారు. ఇప్పుడు ఈడేమైతాయంటే ఈడ అప్లికేషన్ రన్ చేస్తున్నారు. ఈడేం చేస్తున్నారు, ఈడ ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నారు, ఈడ అప్లికేషన్ రన్ చేస్తున్నారు, ఈడ అప్లికేషన్ రన్ చేస్తున్నారు, ఈడ అప్లికేషన్ రన్ చేస్తున్నారు, ఈడ అప్లికేషన్ రన్ చేస్తున్నారు. ఇది కూడా ఈడ అప్లికేషన్ రన్ చేస్తున్నారు. ఓకే, ఈడ ఇది కూడా ఏమంటాం, ఇది కూడా 50
సేమే ఇది కూడా 15 ఇది కూడా 50 జీబీనే ఇది 50 జీబీనే కానీ ఇక్కడ ఎన్ని అప్లికేషన్స్ యూజ్ చేసినా ఒకటి ఇక్కడ 1 2 3 4 5 బై యూజింగ్ హైపర్వైజర్ దే ఆర్ డివైడింగ్ ది మల్టిపుల్ సర్వర్స్. ఇప్పుడు ఇది కూడా వద్దు మాకి ఇంకా అడ్వాన్స్ కావాలనేదే డాకర్. ఓకే ఇది కూడా 50 జీబీనే ఏమంటే పెద్దగా చేస్తున్నా బొమ్మ నేను రాలే. ఓకే ఇప్పుడు వీడు ఏం చేస్తానంటే హైపర్వైజర్ ఉంటుంది ఈడ హైపర్వైజర్ ఉంటుంది, తర్వాత ఈడ కూడా సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం, దీనిపైన ఆపరేటింగ్ సిస్టమ్స్ పెట్టింటారు. ఓకే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే ఇక్కడ దీనికి హైపర్వైజర్ తర్వాత ఓఎస్ ఉంటుంది. ఓఎస్ ఉంటుంది. ఓకే అర్థమవుతుందా మీకు ఇక్కడ శివ అన్నా? అర్థమవుతుంది. వర్చువలైజేషన్ అంటే డాకర్ కి డిఫరెన్స్ చెప్తున్నాం. హలో అర్జున్, అర్థమవుతుంది వర్చువలైజేషన్ కి డాకర్ కి? వర్చువలైజేషన్ ఫస్ట్ ఫిజికల్ సర్వర్ కి వర్చువలైజేషన్ కి చెప్తున్నా, తర్వాత వర్చువలైజేషన్ అండ్ డాకర్. సో ఇది వచ్చేసి మనకి ఫిజికల్ సర్వర్స్. ఈ ఫిజికల్ సర్వర్ లో ఒక అప్లికేషన్ రన్ చేయగలుగుతాము. ఈడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది, ఈడ కూడా ఓఎస్ ఉంటది. ఈడ ఇప్పుడు ఏమైంది, ఒక ఓఎస్ ఒక అప్లికేషన్ రన్ చేయగలుగుతాం, మిగతా అప్లికేషన్ రన్ చేయగలం. ఇక్కడ ఏం చేసినారు, హైపర్వైజర్ అని కాన్సెప్ట్ రావడం వల్ల ఈ హైపర్వైజర్ యూజ్ చేసుకొని సర్వర్ ని డివైడ్ చేసినారు. ఇక్కడ ఒక సర్వర్ లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఇక్కడ లైనక్స్ అనుకో, ఇక్కడ విండోస్ అనుకో, ఇక్కడ రెడ్ హ్యాట్ అనుకో, ఇక్కడ ఉబుంటు అనుకో, ఇక్కడ సిసు అనుకో. సో ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసినారు. ఓకే ఓఎస్ తర్వాత ఇప్పుడు డాకర్ మళ్ళీ ఇక్కడ ఏం చేసినారంటే ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసింటారు. ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసింటారు. ఇది వచ్చేసి ఓకే ఫిజికల్ డేటా సెంటర్, ఇది వర్చువలైజేషన్, ఇది డాకరైజేషన్. హలో ఇప్పుడు మనకేం చేస్తాం, ఇక్కడ కూడా మనము ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినాం, మళ్ళీ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినాం, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా. ఎందుకంటే మీకు ఇది చెప్పకపోయినాం అనుకో, థియరిటికల్ చెప్పినా అనుకో ఏం అర్థం, అంత ఫ్లెక్సిబుల్ గా అర్థం కాదు. అవునవును, ఈ రెండు ఉండాలండి కంపల్సరీ. విఎం డాకర్ కి కంపల్సరీ నేర్చుకోవాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాకరైజేషన్ అండ్ వర్చువలైజేషన్? నాకు ఈ క్లయింట్ దాంట్లో ఇది అడిగింది, క్లయింట్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ డాకర్ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ డాకర్ ఇన్స్టాల్ చేసినాం.
కరెక్ట్ హైపర్వైజర్ ఉంటుంది, దీంట్లోనే ఉండదు. కరెక్ట్ ఇందులో ఉంటుంది, ఇందులో ఉండదు. దీంట్లో ఉంటుందా? ఉన్నాయి, వస్తుంది వస్తుంది. ఇమేజెస్ ఎందుకు రావు? వస్తాయి. వాళ్ళు కూడా అట్టే చేస్తారు. What should I ask for this URL with them? Okay. Okay. ఓకే, ఇక్కడ చూడు హార్డ్వేర్, ఇక్కడ వచ్చేసి పోస్ట్ కంటైనర్ ఇంజిన్, ఇది కాదు. ఇది తీసుకున్నాం అనుకో, ఇది డాకరైజేషన్ కి. So that only I'm using right now also. So do I need to install from this scratch again one more time? Or can I use this basic desktop? This is fine. Okay. Yeah. Yeah. Yes. Okay. Same. Yeah. Okay. No. I didn't remember that one. ఇది వచ్చేసి డాకరైజేషన్. ఈ డాకరైజేషన్ లో ఏమంటారంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, దానిపైన ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ మీద డాకర్ ఇన్స్టాల్ చేస్తాం. ఆ డాకర్ పైన మల్టిపుల్ ఇమేజెస్ క్రియేట్ చేసి రన్ చేస్తున్నాం. చూడు, అప్లికేషన్ 1, అప్లికేషన్ 2, అప్లికేషన్ 3 రన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడు బిన్స్ లిప్స్. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్కి వస్తే ఇక్కడ కూడా బిన్స్ లిప్స్ ఉంటాయి. సో అదే విధంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్. అర్థమైందా? నీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా నీకు బిన్స్ ఉంటాయి, లిప్స్ ఉంటాయి, సిస్టమ్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి. సో నువ్వు ఆ ఇమేజ్ కూడా కంటైనర్ క్రియేట్ చేసి అందులో కూడా ఉంటాయి. సో అందుకు దానికి కావాల్సి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక అప్లికేషన్, ఇక్కడ అప్లికేషన్. అదే నువ్వు డాకర్ లేకపోతే ఏమవుతుంది, ఇది ఒక్కటి మాత్రమే రన్ చేయనీకి వస్తుంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకు చేయొచ్చు అంటే మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ గా డివైడ్ చేయొచ్చు ఒక సర్వర్ ని మనకి. ఎందుకంటే ఆ ఇమేజ్, ఆ స్పెసిఫిక్ ఏ ఇమేజ్ గా తీసుకుంటే ఆ ఇమేజ్ కి ఆ దానికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఒక ఆపరేటింగ్ సిస్టమే ఉంది కదా, డాకర్ ఇన్స్టాల్ చేయడం వల్ల మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ చేయొచ్చు బై యూజింగ్ ది డాకర్ ఇమేజెస్. ఇంకొకటి వచ్చేసి హైపర్వైజ్, ఇది వచ్చేసి ఇక్కడ ఉంది. ఇంకోటి కంటైనరైజేషన్ వచ్చేసి హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇంకోటి వచ్చేసి యాప్ వర్చువలైజేషన్. Okay. Thank you. Yeah, you can close that. Okay. Once I will check with my regards supervisor so that I can able to access to the site. Yeah. Okay. Correct. Okay. Yeah. Okay. Thank you. ఇది తీసుకున్నాం అనుకో,
వర్చువల్ ఆర్గనైజేషన్. సో ఇంతకుముందు నేను ఏమంటి ఆన్సైట్ సర్వర్లో ఉంటే ఏమంటి ఓకే ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఓకే. అదే క్లౌడ్కి వచ్చే లోపల ఏమైంది VMware, ఆ VMware లో మల్టిపుల్ సర్వర్స్ క్రియేట్ చేసినారు ఓకే. మళ్ళీ దీని పోయిన తర్వాత ఇది అంటే ఇదేంది ఇది 1 ఓకే, ఇది 2, ఇది 2, ఇది 3, ఇది 3 అడ్వాన్స్ ఇట్లా వచ్చినాయి. ఇక్కడ ఏం చేస్తావు VMware ఇన్స్టాల్ చేసినాడు, హైపర్వైజర్ అంటే చూడు VMware ఇదే. సో ఇక్కడ సర్వర్లో VMware, ఆ VMware లో మల్టిపుల్ సర్వర్స్ ని డివైడ్ చేసినారు. సో దానికి అడ్వాన్స్ గా ఏమొచ్చింది ఒక సర్వర్ లో ఇక్కడ ఏం చేస్తావు ఇక్కడ ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తావు, ఇదే సర్వర్ లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు డాకర్ యూజ్ చేసి. సో ఇది డాకరైజేషన్ వర్చువలైజేషన్ డిఫరెన్స్. ఓకే అర్థమైందా శివ? నా ఇప్పుడు సర్వర్ తీసుకొని డాకర్ ఇన్స్టాల్ చేద్దాం. డాకర్ ఉంది ఇన్స్టాలేషన్ ఏ దాంట్లో ఉంది? దీంట్లోనేనా? ఇదేనా? ఇప్పుడు డిఓ డాకర్ వర్షన్ ఇచ్చినాం అనుకో, సో ఇక్కడ ఏమైతాయంటే డాకర్ లో 2 ఉంటాయి, డాకర్ ఇంజన్, డాకర్ క్లయింట్ అని. ఇక్కడ చూసినారా డాకర్ క్లయింట్ ఉంది, డాకర్ ఇంజన్ ఉంది ఓకే. డాకర్ క్లయింట్ ఏం చేస్తుందంటే కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. డాకర్ ఇంజన్ ఏం చేస్తుందంటే ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది, కంటైనర్స్ ని క్రియేట్ చేస్తుంది. అది డిఫరెన్స్. We have 2 parts in the Docker, one for the Docker client, another for the Docker engine. This Docker engine is responsible to create a images, run the containers, and Docker client is responsible to execute a commands. All the Docker related commands will execute only Docker client. Creating images, running the containers is responsible for Docker engine. So tell me the architecture of the Docker అంటే సో ఇది ఈ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డాకర్ అంటేనే ఫస్ట్ ఇది చెప్పాలా, డాకర్ అని చెప్పేసిన తర్వాత ఇది లైట్ వెయిట్ అని చెప్పిన తర్వాత డాకర్ హ్యావ్ 2 components, one component for the client, another component for the Docker engine. What is the responsible for the Docker engine means to create a images and run the Docker containers, and Docker client is used to responsible to run the any Docker commands, example Docker run, Docker Docker build, create Docker create value and everything. The client డాకర్ క్లయింట్, డాకర్ ఇంజన్, డాకర్ డీమన్ ఇది డాకర్ ఇంజన్ ఆ విధంగా. సో మనకేముంటాయి డాకర్లో 2 parts ఉంటాయి, ఒకటి క్లయింట్ ఉంటుంది, ఒకటి డాకర్ క్లయింట్ అనేది డాకర్ ఇంజన్. డాకర్ క్లయింట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఎగ్జిక్యూట్ ది డాకర్ కమాండ్స్, డాకర్ ఇంజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు క్రియేట్ ఇమేజెస్ టు రన్ ది డాకర్ కంటైనర్స్. ఓకే, నేను ఇప్పుడు ఏదైనా ఇమేజెస్ చూడాలా అనుకుంటే ఉన్నాయా లేదా? ఓకే, డిఓసి డాకర్ ఇన్ఫో ఫస్ట్ ఇది చెక్ చేస్తా, ఏమన్నా ఎర్రర్ వస్తుందా? ఇన్ఫో ఓకే అంత క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, చెప్పండి ఎవరైనా ఇమేజెస్ చెక్ చేయాలంటే ఏది కమాండ్? బిల్డ్ చేసిన ఇమేజెస్ ఇంత ముందుకు డిఓ డాకర్ ఇమేజెస్ అని ఇస్తాం. ఇంత ముందుకు ఏమైనా బిల్డ్ చేసిన ఇమేజెస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలంటే డాకర్ ఇమేజెస్. ఏ ఇమేజెస్ లేవు కాబట్టి ఏం చూపించడం. ఓకే, తర్వాత రన్నింగ్ కంటైనర్స్. సో డెవలపర్స్ ఇంటర్వ్యూర్ అడుగుతారు, వాట్ ఈస్ ద కమాండ్ ఐ కెన్ ఏబుల్ టు సీ ఓన్లీ రన్నింగ్ కంటైనర్స్. రన్నింగ్ కంటైనర్స్ చూడాలంటే ఏంటంటే కమాండ్ డాకర్ పిఎస్, అంతే డాకర్ పిఎస్.
ఐ వాంట్ టు సీ ది రన్నింగ్ కంటైనర్స్ ప్లస్ స్టాప్డ్ కంటైనర్స్ అంటే ఏంది డాకర్ డాకర్ పిఎస్ ఐఫన్ ఏ ఐఫన్ ఏ సో రన్నింగ్ కంటైనర్స్ ప్లస్ స్టాప్డ్ కంటైనర్స్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ ఇమేజ్ ని పుల్ చేయాలంటే ఏంది డాకర్ పుల్ ఇమేజ్ ని పుష్ చేయాలంటే డాకర్ పుష్ ఇమేజ్ నేమ్. సో పుష్ చేసే కంటే ముందు డాకర్ లాగిన్ చేసి రిజిస్ట్రీకి లాగిన్ అవుతాము, ఎందుకంటే అక్కడికి పుష్ అథెంటికేషన్ జరగాలి కదా, అందుకు పుష్ కంటే ముందు డాకర్ లాగిన్ చేస్తాం. డాకర్ హబ్ వాడతాము, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఈసీఆర్ వాడతాము, నెక్సెస్ వాడతాము, జెఫ్రాగ్ వాడతాము, అందులో కూడా పుష్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ కి డాకర్ హబ్ వాడతాను. చెప్పు. డాకర్ హబ్ ఇస్ ఎ పబ్లిక్ రిజిస్ట్రీ రైట్? ప్రైవేట్ అది కూడా డబ్బులు కట్టాల్సిందే. అదే ఇప్పుడు రెండు కదా, డాకర్ హబ్ అనేది పబ్లిక్, డాకర్ హబ్ ప్రైవేట్ రిజిస్ట్రీ కూడా ఉంటుంది కదా. ప్రైవేట్ రిజిస్ట్రీ కూడా ఉంది. పబ్లిక్ అనేది ఎందుకంటే చాలా ఇమేజెస్ అందులో ఉంటాయి, యూజ్ చేసుకుంటాం. కానీ మన ఇమేజెస్ యాజ్ ఎ ప్రైవేట్ గా స్టోర్ చేయాలని నువ్వు పే చేయాల్సిందే, ప్రైవేట్ రిజిస్ట్రీ చేయాలి. డాకర్ హబ్ కూడా పే చేయాల్సిందే. ఓకే ఓకే, ఒక ఇమేజ్ ప్రైవేట్ చేసుకునే వచ్చాది అంతే. కాబట్టి చూడు అతను లాగిన్ అయినాడు కదా, నీకు చెప్పు డాకర్ హబ్ పుష్ చేసిన అవి కూడా పబ్లిక్ ఉంటాయి. ఓకే, ప్రైవేట్ రిజిస్ట్రీ క్రియేట్ చేయాలంటే డబ్బులు కట్టాలా, ఒకటి మాత్రం పర్మిషన్ ఉంటుంది అనుకుంటున్నాను నేను, ఒక రిపాజిటరీకి సైన్ ఇన్ చేసినాం అనుకో. ఇదేముంది విజిబిలిటీ, విజిబిలిటీ ఏముంది ఇక్కడ పబ్లిక్. ఓకే, క్రియేట్ రిపాజిటరీకి వెళ్ళి ఇప్పుడు క్రియేట్ రిపాజిటరీకి వెళ్ళి ఇక్కడ ప్రైవేట్ పెట్టినామనుకో, ఒకటే ఇమేజ్ క్రియేట్ అవుతుంది. చూద్దాము టెస్ట్. ఒకటి ఫ్రీ ఇస్తాడు, ఒకటి మాత్రం ఫ్రీ ఇస్తాడు. యూజ్ ఆఫ్ వన్ ప్రైవేట్ రిపాజిటరీ, జీరో యూజ్. క్రియేట్ కాదనుకుంటా, ఒకటి కూడా లేదనుకుంటా. ఏమంటుంది, క్రియేట్ అయిపోయింది. ఇంకోటి క్రియేట్ చేస్తా, ఏమవుతుందో చూద్దాం. ఒక ప్రైవేట్ క్రియేట్ అయిపోయింది టెస్ట్ అనేది. తర్వాత ఇంకోటి క్రియేట్ చేస్తా, క్రియేట్ అవుతుందో చూద్దాం. క్రియేట్, తర్వాత టెస్ట్ ఐఫోన్ 2 సెలెక్ట్ చేసి చూడు, రాకని చూడు. ఒక అకౌంట్ కి ఒకటి ఇస్తాడు అంతే, అందుకంటే పబ్లిక్ లో ఎన్ని చేసుకోవచ్చు. సో మన అకౌంట్ లాగిన్ అయినది చూడు. సో నెక్స్ట్ రాకండి ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే రాకండి. సో దట్ ఈస్ ద ఇష్యూ. ఓకే, యూ నీడ్ టు పే అమౌంట్. పబ్లిక్ అయితే ఎవరైనా తీసుకుంటాడు, ఎవరైనా పుల్ చేసుకోవచ్చు వితౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇప్పుడు ఇతను మనోడు పుల్ చేసినాడు కదా, ఇమేజ్ ని పుల్ చేసుకోవచ్చు. ఇదే ఇమేజ్ ని మీకు చూపిస్తే, ఇప్పుడు ఇదే ఇమేజ్ ని పుల్ చేస్తా. ఇక్కడ కదా డిఓసి డాకర్ ఫుల్. ఇక్కడ నేను ఏం చేసినాను, వర్షన్ చేయడంలే, లేటెస్ట్ తీసుకుంటుంది. డాకర్ ఫుల్ ఇమేజ్ నేమ్. ఇక్కడ నేను ఏంది ట్యాగ్ తీసుకోవడంలే. ఓకే, ట్యాగ్ నేను మెన్షన్ చేయకపోతే లేటెస్ట్ వచ్చేస్తా. ఇక్కడ లేటెస్ట్ ఒకటే ఉంది కానీ వర్షంతో కూడా పుష్ చేస్తాము. ట్యాగ్ మెన్షన్ చేయకపోతే లేటెస్ట్ తీసుకుంటుంది. నువ్వు పుల్ చేసేటప్పుడు మెన్షన్ చేయకపోతే లేటెస్ట్ తీసుకుంటుంది. వస్తుంది పబ్లిక్ కాబట్టి వస్తుంది. చూడు కరెంట్ చూడు, అర్థం. అదే ప్రైవేట్ అయితే అథెంటికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు డాకర్ లాగిన్ కావాలా. ఓకే, ఇప్పుడు డాకర్ లాగిన్ చేస్తా. డాకర్ లాగిన్ ఎంటర్ చేస్తా. యూజర్ నేమ్ అడుగుతాను, చెప్పు యూజర్ నేమ్ చెప్పు. ఇది యూజర్ నేమ్, ఇది
నువ్వు పబ్లిక్ అయినా సరే పుష్ చేయాలంటే నీకు పబ్లిక్ అయినా సరే పుష్ చేయాలంటే అథెంటికేషన్ ఉండాలి, లాగిన్ కావాలా. పబ్లిక్ ఇమేజ్ అయినా సరే రిపాజిటరీ పుష్ చేయాలంటే ఫస్ట్ లాగిన్ అయ్యింది. లేదు, పుల్ చేసుకునే అవసరం లేదు, పుష్ చేయడానికి కావాలంటున్నా. అట్లా పుష్ చేసేకైతే కావాలా. ఒకటి చెప్తా చూడు, పుష్ చేసేకి నువ్వు పర్మిషన్ చేయకుంటే ఎవరంటే ఎవరు పుష్ చేసి నీ రిపాజిటరీకి నీ పర్మిషన్ లేదు ఎట్లా చేస్తారు? అది పబ్లిక్ అయినా అయిందని అసలు లేదు. అందుకే నీ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇప్పుడు నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన కాబట్టి నేను కొత్త ఇమేజ్ క్రియేట్ చేసి పుష్ చేస్తా చూడు. ఇప్పుడు పాస్వర్డ్ ఏంది? క్యాపిటల్ అర్జున్ 0502 పడవులే 02 0502 2002 పడవవి సక్సెస్ లాగిన్ సక్సీడెడ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు డాకర్ ఫైల్ కాదు, ఓకే, ఏదో ఒక ఇంజినెక్స్ ఇమేజ్ పుల్ చేస్తా. ఓకే, డాకర్ పుల్ ఇంజినెక్స్ కరెక్ట్ స్పెల్లింగ్ కరెక్టేలే వచ్చింది కదా. ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను ఇంజినెక్స్ ఇచ్చినా కదా, ఇక్కడ చూసి నువ్వు ఏమని ఇచ్చినావు? మన రిపాజిటరీ తీసుకుంటే వాళ్ళ యూజర్ నేమ్ ఇది ఇమేజ్ నేమ్, కానీ అదే పబ్లిక్ నుంచి అయితే డైరెక్ట్ ఇమేజ్ నేమ్ ఇచ్చి అయిపోయా. ఇది పబ్లిక్ నుంచి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని అర్జున్ రిపాజిటరీకి పుష్ చేస్తాను. ఓకే, ఈ ఇంజినెక్స్ ఉంది కదా. సో నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఇమేజ్ ని డాకర్ హబ్ కింద పుష్ చేయాలంటే ఇమేజ్ నేమ్ మస్ట్ అండ్ షుడ్ ఆ యొక్క డాకర్ హబ్ యొక్క యూజర్ నేమ్ /రెపో నేమ్ ఉండాలి, /రిపాజిటరీ నేమ్ ఉండాలి. అర్థమైందా? ఇది రిపాజిటరీ నేమ్ కదా, జావా వెబ్ యాప్ కావాలంటే చూపిస్తాడు. ఇది రిపాజిటరీనే కదా, ఇక్కడికి వెళ్తే రిపాజిటరీస్కి వెళ్ళామనుకో, ఇది రిపాజిటరీ నేమ్ కదా, చూడు రిపాజిటరీ నేమ్, ఇది అకౌంట్ నేమ్, ఇది రిపాజిటరీ నేమ్. ఓకే, మనం ఏదైనా సరే ఇమేజ్ పుష్ చేయాలంటే ఎట్లా ఉండాలి ఫార్మాట్? యూజర్ యొక్క అకౌంట్ /రిపాజిటరీ నేమ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ ఇమేజ్ ని ఈ రిపాజిటరీకి పుష్ చేస్తా, టెస్ట్కి. ఓకే, టెస్ట్కి పుష్ చేస్తా. సో ఒక ఇమేజ్ ని నువ్వు బిల్డ్ చేసిన తర్వాత, ఇప్పుడు నేను ఇమేజ్ బిల్డ్ చేసింది ఇంజినెక్స్ లేటెస్ట్ అని చేసిన, కానీ నాకు కావాల్సింది వర్షన్ కాదు, ఫార్మాట్ ధర్మిగారి అర్జున్ /ఇంజినెక్స్ అని రావాలి కదా, /టెస్ట్ అని రావాలి కదా. ఎందుకు అట్లా రాలే? ఇప్పుడు నేను ఏం చేయాలా? సో వీ కెన్ చేంజ్ ది ఇమేజ్ నేమ్ బై యూజింగ్ ట్యాగ్. డాకర్ ట్యాగ్ ఏ ఇమేజ్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నావు? ఇంజినెక్స్ లేటెస్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ ని నాకు కావాల్సిన ఇమేజ్ THARIMIZARIARJUN ఓకే :V1 ఇచ్చుకున్నా. ఇమేజ్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఈ నేమ్ చేంజ్ అవుతుంది అంతే, రీనేమ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంజినెక్స్ లేటెస్ట్ ఉందా ట్యాగ్, ఇంజినెక్స్ లేటెస్ట్ ఉందా, దాన్ని డాకర్ హబ్ కి పుష్ చేయాలంటే ఏమని చెప్పినా, డాకర్ హబ్ యొక్క యూజర్ నేము, రిపాజిటరీ నేము, ట్యాగ్ ఉండాలన్న. ట్యాగ్ నువ్వు ఇవ్వకపోయినా తీసుకుంటుంది, లేటెస్ట్ తీసుకుంటుంది. నువ్వు ఏమి ఎక్కువ నువ్వు V1 ఇచ్చిన కాబట్టి V1 పుష్ చేస్తుంది, ప్లస్ లేటెస్ట్ కూడా పుష్ చేస్తుంది. క్రియేట్ చేసినా కదా, ఇదిగో ఇదిగో. ఓకే, అర్థమవుతుందా? ఒక సో వాళ్ళు అడుగుతారు ఇంటర్వ్యూలో, హౌ టు చేంజ్ ది రీనేమ్ ది ఇమేజ్ నేమ్ అంటే ఖచ్చితంగా నువ్వు ఇది వాడితేనే రీనేమ్ చేసే ఖచ్చితంగా నువ్వు ఏం చేయలేవు. డాకర్ ట్యాగ్ ఓల్డ్ ఇమేజ్ నేమ్ స్పేస్ న్యూ ఇమేజ్ నేమ్
ఏ ఇమేజ్ నేమ్ కావాలనుకుంటే నువ్వు ఆ ఇమేజ్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో మనం డాకర్ హబ్కి పుష్ చేయాలంటే ఇమేజ్ నేమ్ ఫార్మాట్ మస్ట్ అండ్ షుడ్ డాకర్ హబ్ యూజర్ నేము / రిపాజిటరీ నేము కోలన్ నీ వర్షన్ ఏదని ఇచ్చుకో. కోలన్ వర్షన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా లేటెస్ట్గా బిల్డ్ అవుతుంది. లేటెస్ట్గా తీసుకుని నేను కోలన్ కూడా ఇచ్చేసిన. ఓకే, ట్యాగ్ ఇచ్చేసిన, పుష్ చేసిన. ఓకే, ఇప్పుడు చూడు డాకర్ ఇమేజెస్ వచ్చిందా ఇది. ఓకే, ఇప్పుడు నేను పుష్ చేస్తాను. ఓల్డ్ కూడా అట్టే ఉంది కానీ ఇది కొత్తది క్రియేట్ అవుతుంది. మరి డాకర్ పుష్ ట్యాగ్ v1 వచ్చిందా లేటెస్ట్ అక్కడ నేను ట్యాగ్ ఇచ్చిన కాబట్టి. అర్జున్ హలో, అది చెప్పు. డాకర్ ట్యాగ్ కమాండ్ ఒకసారి చెప్పు అంటున్నాడు అన్న. ఏది? డాకర్ ట్యాగ్ ఓల్డ్ ఇమేజ్. ఓకే ఓకే. సో ఈ డాకర్ ట్యాగ్ ఓల్డ్ ఇమేజ్ నేము స్పేస్ న్యూ ఇమేజ్ నేమ్. అంటే కరెంట్ ఇమేజ్ నేమ్ ఆల్రెడీ ఉంది కదన్నా, ఇంజనెక్స్ అనేది ఉంది. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ కొడితే ఇంజనెక్స్ లేటెస్ట్ అని వచ్చింది. దానికి నీకు రిక్వైర్మెంట్ నేమ్ చేంజ్ చేయమన్నారు. నేను ఎందుకు చేంజ్ చేయాలా రీజన్ కూడా చెప్తున్నా. ఎందుకు చేంజ్ చేయాలా? నువ్వు ఒక ఇమేజ్ ని డాకర్ హబ్ కి పుష్ చేయాలంటే ఆ ఫార్మాట్ ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు అడుగుతారు, వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ఇమేజ్ ఇఫ్ యూ వాంట్ టు పుష్ ఇమేజ్ ఇన్ టు ది డాకర్ రిజిస్ట్రీ. So that time we need to tell, so if you want to push any image in the Docker registry, so we need to follow the standard naming convention called Docker Hub username / repository name tag. Tag you can use v1 v2 or something. If you don't use tag also it will work. It will push the as a latest. నువ్వు ట్యాగ్ ఇవ్వకుండా వర్క్ అవుతుంది కానీ యాజ్ అ లేటెస్ట్ తీసుకుంటుంది. ఇస్తే నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటుంది. నేను v1 ఇచ్చినట్టు v1 తీసుకోండి. ఓకే, v1 ఇచ్చిన. అర్థమైందా శివ? అర్థమైంది. ఏం లేదు, యూజర్ ఐడితో మారుస్తాం మనం. డాకర్ హబ్ యూజర్ ఐడితో యూజర్ నేమ్ తర్వాత రిపాజిటరీ నేమ్ యూజర్ ఇది ఏంది నేమ్ / రిపాజిటరీ నేమ్. రిపాజిటరీ క్రియేట్ చేసినా మనం. అక్కడ ఇమేజ్ నేమ్ రాయలేదు మరి. యూజర్ ఐడి ఇచ్చావు డాకర్ హబ్. దీన్నే టెస్ట్ నే ఇమేజ్ నేమ్ అంటారు. ఓకే ఓకే, అంతే. టెస్ట్ నే ఇమేజ్ నేమ్ అంటారు. ఇప్పుడు ఇంకా ఇంజనెక్స్ వెళ్ళిపోయి ఇది వచ్చేస్తుంది అంతే. ఆ ఇమేజ్ నేమే రిపాజిటరీ నేమ్ గా ఉంటది. ఓకే ఓకే ఓకే. ఆ డిపాజిట్ ఉంటేనే పుష్ చేసేకి వచ్చేది. ఆ డిపాజిట్ అంటే ఏ డిపాజిట్ కన్నా పుష్ చేస్తావు? ఆ డిపాజిట్ ఉండాలి ఖచ్చితంగా. ఫస్ట్ ఏ బిల్డ్ చేస్తే నో ఇష్యూ, నా ట్యాగ్ చేయాల్సిన అవసరం లే. నేను ఏం చేసినాను, ఫస్ట్ బిల్డ్ చేసేటప్పుడు నేను ఏం చేసినాను, ఫుల్ ఇంజనెక్ట్ చేసిన. అట్లా కాకుండా నేను డాకర్ ఫైల్ యూజ్ చేసి డాకర్ బిల్డ్ -t అని ఈ నేమ్ ఇచ్చిన అనుకో డైరెక్ట్, మళ్ళీ నేను ట్యాగ్ రీనేమ్ చేయాల్సిన అవసరం అదే యూజ్ అవుతుంది. అది కూడా చూపిస్తా ఇప్పుడు. ఓకే, అర్థమైందా? దాంట్లో కూడా పంపించచ్చు. ఆడ ఈడ టెస్ట్ ప్లేస్ లో వెబ్ అప్లికేషన్ అవుతుంది అంతే. ఆ నేమ్ తోనే పోతుంది. వేరే నేమ్ చేయట్లేదు కదా, మరి వేరే డిపాజిట్ క్రియేట్ చేసుకోవాలా. రియల్ టైమ్ లో ఏదే గానీ ఒక్క డిపాజిట్ ఒక అప్లికేషన్ కే వాడతారు. ఇక్కడ టెస్ట్ ప్లేస్ ఏమొస్తుంది తెలుసా? అప్లికేషన్ నేమ్ వస్తుంది. డిపాజిట్ నేమ్ అప్లికేషన్ నేమ్ కి బుక్ చేస్తారు. సో బుకింగ్ ఇప్పుడు ఈ కామర్స్ ఒక అప్లికేషన్ ఉందనుకో, ఈ కామర్స్ అని ఇస్తారు. ఇక్కడ డిపాజిట్ కూడా ఈ కామర్స్ అని క్రియేట్ చేసి ఉంటారు. ఓకే, ఆ విధంగా క్రియేట్ చేసిన పుష్ చేస్తారు. సో చెప్పండి, ఇప్పుడు ఇమేజ్ ని ఒక డాకర్ పుష్ చేయాలంటే సింటాక్స్ ఏ విధంగా ఉండాలా? లేదు, సింటాక్స్ ఇమేజ్ సింటాక్స్ చెప్తాను, పుష్ చేసే కాదు. ఇమేజ్ ఏ విధంగా ఫార్మాట్ ఫస్ట్ యూజర్ నేమ్ డాకర్ హబ్ యూజర్ నేమ్ / రిపాజిటరీ నేమ్ ఓకే. ఇప్పుడు నేను పుష్ చేస్తాను. చూడు పుష్ అవుతుంది. ఎందుకు పుష్ అయ్యింది చెప్పు? నేను ఆల్రెడీ లాగిన్ చేసిన ఇంతమందికి. లాగిన్ చేయకపోతే పర్మిషన్ డినైడ్ వచ్చు. సో ఇప్పటికి వెళ్ళి చూసినాం అనుకో, రీప్లేస్ చేస్తే ఇక్కడ ఇమేజ్ ఇప్పుడు ఇమేజ్ వచ్చిండాలి మనకి, v1 వచ్చిందే. ఓకే, ఇదే అప్లికేషన్ ని కుబర్నెటిస్ లో డిప్లాయ్ చేస్తారు. ఇది ఇక్కడ నుంచి పుల్ అవుతుంది, ఇక్కడ నుంచి కుబర్నెటిస్ లోకి రన్ అవుతుంది. వచ్చిందే v1.
వచ్చింది కదా. చూడు మనం ఏమేం చేసిన దాంట్లో అందులో ఉండేటివి అన్నీ ఉంటాయి. లేటెస్ట్ అనొచ్చు. ఇప్పుడు చూడు కావాలంటే చేస్తా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ట్యాగ్ వచ్చేసి ట్యాగ్ చేసేటప్పుడు V1 ఇవ్వకుండా ఉత్త నేమ్ ఇచ్చేసి బిల్డ్ చేస్తా. చూడు ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ ట్యాగ్ ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ నేమే రిపాజిటరీ నేమ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది బిల్డ్ చేస్తున్నా, ట్యాగ్ చేస్తున్నా. ఓకే, ట్యాగ్ అయిపోయింది. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ చూసినాం అనుకో, సో ఏమొచ్చింది, లేటెస్ట్ వచ్చింది. సో నేను పుష్ చేస్తా. ఇప్పుడు కూడా ఇక్కడ V1 తీసేస్తా, పుష్ చేస్తా, లేటెస్ట్ పుష్ అవుతుంది. ఇప్పటికి వెళ్ళా అనుకో, అక్కడ V1 ఉంటుంది, లేటెస్ట్ ఉంటుంది. రిఫ్రెష్ చేసిన అనుకో, అదా లేటెస్ట్ వచ్చిందే. తర్వాత V1 ఉందే, అది నువ్వేమి అయిపోతే లేటెస్ట్ తీసుకుంటుంది. రియల్ టైంలో ఎవరు లేటెస్ట్ వాడరు. రియల్ టైంలో ఏదైనా ఇవ్వచ్చుకోవచ్చు, నీ ఇష్టం. నేను V1 నీ ఇష్టం వచ్చి ఇచ్చుకోవచ్చు. రియల్ టైంలో వర్షన్సే ఇస్తాం, అందుకే అది చెప్తున్నా. తర్వాత రియల్ టైంలో లేటెస్ట్ వాడడం. ఎందుకు వాడమంటే బై మిస్టేక్ గా ఎవరన్నా చేంజెస్ చేసింటే ఆటోమేటిక్ గా దీనిలోకి వచ్చేస్తాయి. నా అప్లికేషన్ V1 లో రన్ కావాలనుకుంటే ఎవరు V1 స్పెసిఫిక్ వర్షన్ గా పుష్ చేయరు కదా, వేరే వర్షన్ పుష్ చేస్తే వేరేది వస్తుంది. సో అందుకు రియల్ టైంలో ఎవరు డిప్లాయ్మెంట్ కి లేటెస్ట్ వాడరు, వర్షన్సే వాడతారు. సో నువ్వు రోల్ బ్యాక్ కావాలంటే ఎట్లా చేస్తావు, లేటెస్ట్ వాడితే ఇబ్బంది కదా. అన్ని నువ్వు లేటెస్ట్ గా పుష్ చేస్తే మళ్ళీ ఇదే రీప్లేస్ అవుతుంది. నువ్వు ఏదైనా కొద్ది చేంజెస్ యాడ్ చేసి పుష్ చేస్తే దీన్నే ఓవర్ రైట్ చేస్తారు అంతే, లేటెస్ట్ ఇమేజ్ గా పుష్ చేస్తే. అదే వర్షన్ గా చేస్తే ఇంకో వర్షన్ క్రియేట్ అవుతుంది, ఇంకో ఇమేజ్ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో అందుకే రియల్ టైంలో ఇమేజెస్ ని పుష్ చేసేది యాజ్ ఏ వర్షన్స్ గా పుష్ చేస్తారు. ఈ వర్షన్ కూడా ఇట్లా ఉండదు, V1.0.0 అని ఉంటుంది. నీకు చూపినకి V1 అని పెట్టినా. లేదు ట్యాగ్ ఏం అనుకోకూడదు, మళ్ళీ అది ట్యాగ్ అది. ఓకే, అర్థమైందా? సో డాకర్ చెప్పినా కదా, డాకర్ ని క్రియేట్ చేయాలంటే డాకర్ బిల్డ్ -e ఇమేజ్ నేమ్, ఏదైనా కానీ ఇమేజ్ నేమ్ ఇస్తావు. డాట్ ఎందుకు ఇస్తున్నామని చెప్పండి. ఇక్కడ ప్రజెంట్ డైరెక్ట్ డాకర్ ఫైల్ ఉంది కాబట్టి, డాకర్ ఫైల్ లేకుంటే డాకర్ ఫైల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. డాకర్ ఫైల్ D క్యాపిటల్ తోనే ఉండాలి. డాకర్ ఫైల్ అని ఉంది కదా, D క్యాపిటల్ తోనే ఉంటేనే వర్క్ అయ్యేది. నువ్వు వేరే దేంతో క్రియేట్ చేస్తే వర్క్ అవుతుంది. కానీ అప్పుడు ఏం చేయాలంటే డాకర్ బిల్డ్ -t అని ఇచ్చేసి ఇమేజ్ నేమ్ ఇచ్చేసి, ఓకే నాకు నేను ఏమంటున్నా అంటే నా డాకర్ ఫైల్ స్టార్టింగ్ తో D లేదు, ఏదో వెరైటీగా ఉంది. ఏంది డాకర్ ఫైల్ -2 ఉంది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ నేమ్ ఇక్కడ -f ఇచ్చి, అది ఏ పాత్రలో ఉంది ఇక్కడే ఉంది అనుకో, అప్పుడు డాకర్ ఫైల్ -2 ఇస్తా. F అంటే ఫైల్, అంటే నువ్వు డాకర్ ఫైల్లో D క్యాపిటల్ లేకుండా ఎరే నేమింగ్ కన్వెన్షన్ తో క్రియేట్ చేస్తే -f1 ఇచ్చేసి డాకర్ ఫైల్ నేమ్ ఇస్తావు. లేదు ఈ డాకర్ ఫైల్ ఇక్కడ లేదు, ఇంకా ఏరే రూట్ ఫోల్డర్ లో ఉంది, అర్జున్ అనే ఫోల్డర్ లో ఉందంటే అర్జున్ / అది. అట్లా కాకుండా నువ్వు ఫాలో అవుతున్నది D క్యాపిటల్ డాకర్ ఫైల్ ఉత్తరం అయితే ఏం అవసరం లేదు, డాట్ ఇస్తే అయిపోతుంది. నువ్వు ఈయన నేమ్ వాళ్ళు అడుగుతారు రియల్ టైంలో, is it possible to use the Docker file naming convention without starting D? You can use the any for example consider, can I give my name with the Docker file, it will work అని అడుగుతారు. Yes, it should work, but if you want to use the different naming convention, you need to use the -f to specify that specific Docker file. అర్థమైందా శివా? అర్థమైంది. మనకి డాకర్ ఫైల్ అనేది D క్యాపిటల్ అని చెప్పేసి డాకర్ ఫైలే కాకుండా ఏ నేమింగ్ కన్వెన్షన్ ఏ నేమింగ్ కన్వెన్షన్ తో ఇవ్వచ్చు. ఏమంటే ఆ డాకర్ ఫైల్ లొకేషన్ ఇవ్వాలి. క్యాపిటల్ P ఇచ్చినట్టు నువ్వేం స్పెసిఫై చేస్తున్నావు, డాట్ ఇస్తే అయిపోతాయి. నీ ఇష్టం వచ్చిన నేను ఇక్కడ 7 ఇవ్వచ్చు నువ్వు. ఇక్కడ అర్జున్ వేరే లొకేషన్ లో ఉన్నప్పుడు ఈవెన్ డాకర్ ఫైల్ అయినా కూడా మనం -f ఇప్పుడు రూట్ ఫోల్డర్ లో ఉందనుకో, క్యాపిటల్ D
డాకర్ ఫైలే ఉంది. అప్పుడైనా మనం స్పెసిఫై చేయాలి కదా. రూట్ ఫోల్డర్ లో ఉందంటే నువ్వు కమాండ్ రూట్ ఫోల్డర్ అంటే అవసరం లే. అదే వేరే లొకేషన్ నుంచి చేస్తుంటే చేయాలి. లొకేషన్ చూసి అప్పుడు ఏం చేయాలంటే అర్జున్ అని ఇస్తావు ఇక్కడ అంతే. ఇప్పుడు ఏమని ఇస్తావు అంటే వేరే లొకేషన్ ఉందనుకో పాత్ ఇస్తావు డాకర్ ఫైల్ ఎక్కడ ఉంది అనేది అంతే. ఓకే ఫైల్ మెన్షన్ చేయని అవసరం లేదు, పాత్ మెన్షన్ చేయాలి. పాత్ ఇస్తావు అంతే. ఇప్పుడు ఇట్లా ఓకే ఓన్లీ వేరే పేరు ఉంటే కస్టమ్ నేమ్ ఉందనుకో, కస్టమ్ డాకర్ ఫైల్ రాసింటే విత్ డిఫరెంట్ నేమ్ -f ఇచ్చి ఇస్తాం. ఓకే అర్థమైంది. మామూలుగా అప్పుడు ఏం చేస్తామంటే రియల్ టైమ్ లో అట్లా ఇవ్వకుండా సీడీకి వెళ్తాం. ఇక్కడ సీడీ అని చెప్పేసి ఏ ఫోల్డర్ లో ఉందో ఆ ఫోల్డర్ కి వెళ్తాం. ఏ డైరెక్ట్ ఇప్పుడు అర్జున్ డైరెక్టరీ ఉంది, వెళ్ళాం. తర్వాత ఇక్కడ డాకర్ బిల్డ్ రన్ చేస్తాం. అట్లా రన్ చేస్తాం. అట్లా డాకర్ బిల్డ్ రన్ చేస్తాం. ఇమేజ్ కాదు, డాకర్ బిల్డ్ రన్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదా. స్పెసిఫిక్ లేకుండా ఇట్లా ఉండాలంటే ఇది అర్థమైంది. మనం లాగిన్ అయినాం, ఇమేజ్ ఫుల్ చేయగలిగినాం, ఇమేజ్ పుష్ చేయగలిగినాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ చేసినాము, పుష్ చేయగలిగినాము. డాకర్ పిఎస్ అని చెప్పినా కదా. ఇప్పుడు డాకర్ పిఎస్ చెప్పినా, డాకర్ పిఎస్ -a చెప్పినాను. ఇప్పుడు కంటైనర్ క్రియేట్ చేయాలంటే తెలుసు కదా మీకు. కంటైనర్ క్రియేట్ చేయాలంటే డాకర్ రన్ కంటైనర్ క్రియేట్ చేయాలని చెప్పండి. డాకర్ రన్ -IT అంటే ఏమవుతుంది? డి ఇవ్వకుండా డైరెక్ట్ కంటైనర్ క్రియేట్ అయిపోయి దాంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఎగ్జిట్ ఏం కాదు, డి ఇచ్చినాం అనుకో క్రియేట్ అయిపోయి దాంట్లోకి వెళ్ళిపోతాం. ఓకే డి ఇకపోతే కంటైనర్ క్రియేట్ అవుతుంది కానీ ఎగ్జిట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనుకుంటా కదా. దాంట్లోకి వెళ్ళిపోతావు. చూపిస్తా చూడు, మీకు డౌట్ ఉండే కదా. ఇప్పుడు -f నేమ్ ఇంజినెక్స్ కంటైనర్ ఇస్తాను. ఓకే, ఇంజినెక్స్ -కంటైనర్. ఓకే, కంటైనర్ స్పేస్ -p:80 80 తర్వాత ఇంజినెక్స్ డిఫాల్ట్ ఇంజినెక్స్ 80 ఇంజినెక్స్ మనం ఇచ్చుకునేది. ఇది కంటైనర్ పోర్ట్, ఇది హోస్ట్ పోర్ట్. ఓకే, ఇప్పుడు డాకర్ రన్ -IT నేమ్ కంటైనర్ నేమ్ -p రన్నింగ్ కంటైనర్ డిఫాల్ట్ వన్ ఎక్స్పోజ్ చేసాం 80 ఇప్పుడు డాకర్ ఫైల్ లో మనం ఎక్స్పోజ్ చేయాలని అది ఇక్కడ ఇస్తాం. ఎక్స్పోజ్ చేసేది లెఫ్ట్ సైడ్. దానికి దీనికి డిఫరెన్స్ అయినా ఇక్కడ మెన్షన్ చేయడానికి, అక్కడ మెన్షన్ చేయడానికి. అక్కడ ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు ఎక్స్పోజ్ చేస్తాం ఇమేజా. ఓకే, డాకర్ ఇక్కడ రన్ చేస్తున్నాం కదా కంటైనర్ గా. అది ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు, ఇది కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు దానికి డిఫరెంట్ అది. సో నువ్వు ఎక్స్పోజ్ ఏది ఇస్తావు? ఇంజినెక్స్ కి 80 ఎక్స్పోజ్ చేస్తావు. ఓకే, ఒకవేళ ఏదైతే ఎక్స్పోజ్ చేసినావు అనుకో ఇక్కడ అదే ఇయ్యాల. డాకర్ ఫైల్ ఏది ఇచ్చింటే అదే ఇయ్యాలి ఇక్కడ. కానీ మన డాకర్ ఫైల్ లేకుండా డైరెక్ట్ ఇమేజ్ పుల్ చేసినాం కాబట్టి దాని డిఫాల్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు రన్ పర్పస్ కోసం రన్ అయ్యి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు శివ ఏమంటున్నాడు? ఎగ్జిట్ అయితే అంటున్నాడు, క్రియేట్ అయ్యి దాంట్లోకి వెళ్ళిపోతుంది కంటైనర్ లకి. చూపిస్తా చూడు ఇప్పుడు. కానీ మీరు శివ ఏమంటున్నాడు? ఎగ్జిట్ అయితే అంటున్నాడు. ఎగ్జిట్ కాదు, దాంట్లోకి వెళ్ళిపోతావు. ఓకే, తర్వాత -bin డాష్. ఓకే, డాష్ ఇచ్చిన. 1 సెకండ్, బిన్ డాష్ ఇకపోతే ఎగ్జిట్ అవుతుంది అనుకున్నారు. ఇస్తే ఓకే, నువ్వు అన్నట్లు టర్మినల్ లోకి వెళ్తుంది. అలాంటప్పుడు ఏమైతుందంటే బ్యాష్ లేదు, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ లేదని వెళ్ళిపోతుంది. చూడు, అది కొడితే అవుతుంది మనని. ఓకే డాకర్ రెస్పాన్స్ ఫుల్ యాక్సెస్ డినైడ్ ఫర్ ఇంజిన్. ఓకే, ఇంజిన్ స్పెల్లింగ్స్ తప్పించినా. అవునవును, జిఎక్స్ ఇచ్చావు. ఒకసారి చూడొచ్చు. ఓకే, ఇంజినెక్స్ ఇచ్చినాను. అలా చూద్దాం ఇప్పుడు.
బ్యాస్ ఇలా అంటే క్రియేట్ అవుతుంది, బట్ ఏమంటే పిఎస్ -J కొడితే వస్తుంది మనకి, పిఎస్ కొడితే ఎగ్జిట్ మోడ్ లోకి వెళ్తుంది అనమాట విత్ ఇన్ ఎ మినిట్ ఆర్ సంథింగ్. ఆ డి వచ్చేసి మనకి డిటాచ్డ్ మోడ్ లో రన్ అయినప్పుడు మనకి క్రియేట్ అవుతుంది, డాకర్ పిఎస్ లోనే చూపిస్తుంది అనుకుంటా. సో స్టక్ అయిపోయింది మధ్యలోనే. ఓకే ఓకే అంటే వేరే నేమ్ ఇచ్చి ఎగ్జిట్, వేరే నేమ్ ఇచ్చి క్రియేట్ చేయాలి ఒకసారి చూద్దాం. ఇప్పుడు రియల్ టైంలో ఇట్లా వేసేటప్పుడు ఏమైనా వేరే కాల్ కానీ బ్రేక్ కానీ వెళ్ళినప్పుడు ఆ సర్వర్ స్లో అయిపోయినప్పుడు ఎట్లా మళ్ళీ దాన్ని కంటిన్యూ రీస్టార్ట్ చేయడానికి ఇప్పుడు రియల్ టైంలో చేస్తుంటారు కదా. సో స్టక్ అయిపోయి సర్వర్ స్లో అయిపోయింది, షట్ డౌన్ అయిపోయింది, దాన్ని ఎట్లా రన్ చేస్తారు మీరు? సర్వరా అంటే ఏమన్నా నీకే పర్సనల్ కాల్ వచ్చి బయట పోవడం 2 minutes అట్లా, అంటే ఏమన్నా వాష్రూమ్ బయట పోవడం సర్వర్ మళ్ళీ లాగిన్ అవ్వడం అంతే. ఇప్పుడు అది ప్రీవియస్ డేటా మొత్తం ఉంటుందా లేదంటే ఏమన్నా ఎగ్జిట్ అవుతుందా? నువ్వు లాగౌట్ అయిపోతే ఎందుకు పోతుంది? లాగౌట్ అయితే ఎందుకు పోతుంది? దాని వాల్యూమ్ లో మొత్తం డేటా స్టోరేజ్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే దీనికి సంబంధించినంత. ఓకే, నువ్వు సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఏవైతే ఒక వాల్యూమ్ క్రియేట్ కాదు, అప్పుడు ఐపీ అడ్రస్ కూడా చేంజ్ అవుతుందా? రియల్ టైమ్ లో నీకేం ఇది వాడతారా? నీకు ఎలాస్టిక్ ఐపీ వాడతారు. ఎలాస్టిక్ ఐపీ అవునైతే అదైతే నీకు చేంజ్ కాదు, చేంజ్ కాదు అది. రిమూవ్ చేసిన అది స్టార్ట్ కాలే కదా, అదే అప్పుడు మనకు బ్యాస్ ఇవ్వకుండా రన్ చేసినాం కదా. ఇంజినెక్స్ బ్యాస్ ఇచ్చిన బిన్ బ్యాష్ అవసరం వచ్చింది, కంటైనర్ లేక వచ్చేసిన ఐఫోన్ టీచర్. ఇది ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉండాలి బ్యాస్ అని ఇవ్వాలి, అందుకే బ్యాస్ ఇచ్చినాను. ఇప్పుడు కంటైనర్ లో ఉన్నా. ఇప్పుడు బ్యాష్ అయిపోతే మనకు పర్మిషన్ ఫెయిల్ అని వస్తుంది, అందుకే కదా పర్మిషన్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ పర్మిషన్ బ్యాస్ ఉండాలి లాగిన్ కానీ. ఓకే చూడు, ఇది ఇన్సైడ్ కంటైనర్ లో బిన్ ఉంది, ఇన్సైడ్ కంటైనర్ లో హోమ్ ఉంది, లిబ్ ఉంది, ఓకే మౌంట్ ఉంది, ఓపీటీ ఉంది, కంటైనర్ ఐడి నేమ్ రాదు, ఇది ఐడి వస్తుంది. ఇలా కంటైనర్ ఐడి వచ్చింది. ఇప్పుడు ఇందులో అప్లికేషన్స్ దీనికి కావాల్సిన ఇందులో రూట్ ఉంది, ఇందులో రన్ ఉంది, ఎస్బిన్ ఉంది, లాగిన్ అయిపోయింది. బ్యాస్ కాదు, ఐఫోన్ ఐటీ ఎగ్జిట్ అయినా. ఇప్పుడు డాకర్ పిఎస్ చూసినాం అనుకో, రన్నింగ్ కంటైనర్ ఉందా వెళ్ళిపోయింది అంత లెక్క. ఇప్పుడు ఇది ఒకటి నువ్వు ఇలా చేసినావు అనుకో, ఇప్పుడు శివ చెప్పినది, ఇప్పుడు నువ్వు రైట్ శివ లాగిన్ అయితే నిలబడదు ఉండదు. ఇంకా అంతకుముందు కూడా క్రియేట్ అయింది అర్జున్, ఏమంటే ఎగ్జిటెడ్ మోడ్ లోకి వెళ్ళింది డైరెక్ట్. ఎగ్జిట్ వెళ్ళిపోయింది, కానీ అది రిటర్న్ రాకుండా ఎగ్జిట్ కాకుంటుంది. అదే డి ఇస్తే మనము కంటైనర్ లాగిన్ కావాలంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ బ్యాష్ ఉండాలి. అవునవును, ఆడ బ్యాష్ ఇలా అప్పుడు మనం బ్యాష్ ఇకపోయినా క్రియేట్ అవుతుంది, బట్ ఏమంటే ఎగ్జిట్ లేక వెళ్తుంది. కంటైనర్ క్రియేట్ అయింది చూడండి, నువ్వు రిమూవ్ చేస్తావు. నేను చెప్పేది కంటైనర్ రన్ కావాలంటే ఎగ్జిక్యూషన్ బ్యాష్ ఉండాలి. ఆ బ్యాచ్ ఇవ్వడం వల్ల క్రియేట్ అయింది కానీ రన్ కాదా. అవునవును అంతే. స్టాప్ లో ఉంటది. ఎందుకు స్టాప్ లో ఉంటది అంటే బ్యాష్ ఉండాలి. ఓకే అర్థమైంది. ఉండే కదా అప్పుడు డిలీట్ చేయొచ్చు కదా. నేను ఉందిలే, అదేలే బ్యాష్ లేనందువల్ల అది రన్నింగ్ పర్మిషన్ ఉండాలా. ఎగ్జిట్ కాలే కదా అప్పుడు, ఎగ్జిట్ కూడా కాలే అప్పుడు, అది స్ట్రక్ అయిపోయింది మధ్యలో. ఎగ్జిట్ కాలే. ఇప్పుడు మనం ఏం చేసినాము, ఎగ్జిట్ చేసేసినాం కదా, ఎగ్జిట్ అయినా మనం ఎగ్జిట్ అయితేనే ఆటోమేటిక్ గా కంటెంట్ కూడా స్టాప్ అయిపోయింది, స్టాప్ లో ఉంటది. స్టాప్ లో ఉంచు. క్రియేటర్ ఎగ్జిట్ కాలే కదా అప్పుడు, క్రియేట్ అయింది కానీ ప్రాసెస్ కాలే. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ బ్యాష్ ఉండాల. డి పెడితే అయిపోతుంది అంతే, డిటాచ్డ్ మోడ్. డి వాడినామనుకో
క్రియేట్ అవుతుంది కానీ దాంట్లోకి లాగిన్ కావు. అదే చూడు ఇప్పుడు రన్నింగ్ అవుతుంది కానీ దాంట్లోకి వెళ్ళిపో. ఏం అవసరం లేదు, డిలీట్ చేసిన కదా ఓల్డ్ది చేసి కదా. సో అదే ఉంటుంది, లేకుంటే పోర్ట్ ఆల్రెడీ అక్వైర్డ్ అని చెప్తుంది, దీనికోసం ఆల్రెడీ కన్జ్యూమ్డ్ అని చెప్తుంది. ఇప్పుడు డాకర్ పిఎస్ రన్నింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఇది యాక్సెస్ చేసినావు అనుకో, మనకి వెల్కమ్ టు ఇంజినెక్స్ అని రావాలా. పోర్ట్ నెంబర్లో ఎనేబుల్ చేసినారా? వెల్కమ్ టు ఇంజినెక్స్. అందుకే కదా ఇప్పుడు నవ్వే డేస్ లో అందరూ ఇది వాడుతున్నాయి అనేది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? డాకర్ రన్కి, డాకర్ రన్ ఐఫాన్ ఐటీకి, ఐఫాన్ ఐటీడీకి. ఓకే, ఇప్పుడు మనము ఇప్పుడు లాగిన్ కావాలా. ఓకే, ఇప్పుడు లాగిన్ కావాలా. మనం ఈ కంటైనర్ క్రియేట్ చేసినామా? కరెక్ట్. డాకర్ పిఎస్ ఇచ్చినాము, ఇప్పుడు కంటైనర్ ఉంది, లాగిన్ కావాలంటే డాకర్ డాకర్ EXEC ఐఫాన్ ఐటీ కంటైనర్ నేమ్ ఇవ్వచ్చు లేదా కంటైనర్ ఐడి ఇవ్వచ్చు. ఓకే, కంటైనర్ నేమ్ ఇచ్చాను ఇంజినెక్స్ అని ఇస్తాను. ఓకే, ఇంజినెక్స్ బ్యాస్. కంటైనర్ నేమ్ కాదు, కంటైనర్ ఐడి నేమ్ కంటైనర్ ఐఫాన్ ఇంజినెక్స్. అది కంటైనర్. ఇది కూడా వర్క్ కావాలి. ఎందుకు కాదు, స్పెల్లింగ్ ఐఫోన్ ఐటీ డాకర్ EXEC ఐటీ సేస్ బ్యాస్. రెండు అవుతుంది. అది కంటైనర్ ఐడీస్ వర్క్ అవుతుంది కానీ ఇట్లా కూడా వర్క్ కావాలి, చెక్ చేయాలి కదా మనం. అది బ్యాచ్ చేయాల్సింది క్వశ్చన్ పర్మిషన్ చూడొచ్చు. అది నేను స్పెల్లింగ్ మిస్టేక్ తక్కువ వచ్చింది టైపింగ్. కంటైనర్ కూడా ఇవ్వచ్చు. సో లాగిన్ కావాలంటే ఏం చేస్తాం, డాకర్ EXE ఐఫోన్ ఐటీ ఇంజినెక్స్ ఐఫోన్ కంటైనర్ ఐడి ఇవ్వచ్చు లేదా కంటైనర్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, అది లాగిన్ అయిపోయింది. ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ చేస్తాం. ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే హౌ టు ఎగ్జిట్ ది ఫ్రమ్ ది కంటైనర్. ఇప్పుడు డాకర్ పిఎస్ ఇచ్చినాం అనుకో, ఉంది Ctrl+T+P చేయడం వల్ల కంటైనర్ స్టాప్ కాకుండా కంటైనర్ బయటకు కావచ్చు. ఎగ్జిట్ వాడితే కంటైనర్ స్టాప్ అవుతుంది. ఎగ్జిట్ వాడితే కంటైనర్ స్టాప్ కాలే కదా, మనం ఎగ్జిట్ వాడినాం. సో అప్పుడు వాడి ఇచ్చినప్పుడు అప్పుడు మనం దానికి లాగిన్ అయినాం కదా, స్టాప్ కాకుండా ఉండాలంటే శివ నువ్వు ఇప్పుడు ఇంతకుముందు కంటివి కదా, స్టాప్ కాకుండా కూడా కావచ్చు అంట. అట్లా ఇస్తే అర్జున్ స్టాప్ కాకుండా ఎగ్జిట్ అయినప్పుడు మనం ఏం చేయాలంట, Ctrl+P+Q అని ఇచ్చినాం అనుకో, స్టాప్ బయటకు వచ్చేస్తామంట. Ctrl+P+Q. ఓకే ఇస్తే మనం కంటైనర్ నుండి ఎగ్జిట్ అవుతాం కానీ కంటైనర్ స్టాప్కి వెళ్ళచ్చు, రన్నింగ్ లోనే ఉంటుంది. ఓకే అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతే కంటైనర్ స్టాప్కి వెళ్ళిపోయింది, క్రియేట్ చేసినప్పుడు ఐఫోన్ ఐటీ ఇవ్వడం వల్ల డైరెక్ట్. అవునవునవును, చూద్దాం ఇప్పుడు అది కూడా ఏముంది. ఈ కంటైనర్ స్టాప్ చేద్దాం. హలో, అర్థమవుతుంది, నేను ఫాస్ట్ చెప్పుకుంటూ పోతున్నా. డాకర్ నేనేమంటున్నా, అది లేకుండా కదా నేను చెప్పాను, ఇది టెస్ట్ చేయాలని కదా. మామూలుగా ఇట్లా క్రియేట్ చేసి అయితే కంటైనర్ చూపిస్తుంది. ఇప్పుడు మనం అప్పుడు ఇది క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఎగ్జిట్ అయితే స్టాప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా,
కంట్రోల్ ఇది కంట్రోల్ టీ క్యూ అని కొట్టాల కంట్రోల్ టీ క్యూ ప్లస్ అంటే అదే అర్థం కంట్రోల్ పి కంట్రోల్ పి క్యూ వచ్చింది చూడు. ఇప్పుడు చూడు డాక్టర్ పిఎస్ చూసాం అనుకో ఉండాల రన్నింగ్ అయితే ఉండాల రన్నింగ్ అవుతుంది. అప్పుడు ఏంది ఎగ్జిట్ చేసే అయిపోయింది లేదు డి అవును అర్జున్, ఇది ఎప్పుడు చూడలే. కరెక్ట్. అది కంట్రోల్ పీక్యూ. ఇప్పుడు కంటైనర్ ఐపీ చూడాలంటే మనం ఏంటంటే ఇఫ్ కాన్ఫిగ్ అని వాడాలంట. మనం కూడా ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ అన్నాం అనుకో, ఇఫ్ కాన్ఫిగ్ అని అన్నాం అనుకో ఏమొస్తుంది, మన ఐపీ వస్తుంది కదా. అదే విధంగా కంటైనర్కి లాగిన్ అయ్యి చేయొచ్చు. డాకర్ పిఎస్ ఇచ్చి డాకర్ EXEC -IT డాష్. ఓకే, లాగిన్ అయినా ఇప్పుడు ఈ కంటైనర్ మనం ఐపీ అడ్రస్ కనుక్కోవాలి. అది కూడా ఇఫ్ కాన్ఫిగ్. ఇఫ్ కాన్ఫిగ్ లేదంట Install చేయాలి. ఏమో ఏదో తెలియదు రూట్ కాదు కదా. ఇంజినెక్స్ తీసుకుని ఇంజినెక్స్ లో బేసిక్ ఏది ఉందో ఇంజినెక్స్ కదా తీసుకునేది మనం. ఇమేజ్ మనం ఉంటు కాదు కదా తీసుకునేది. దాని లోపల ఇంకోటి ఏదో ఉండి ఉంటది. ఏదో ఉండి ఉంటే ఇక్కడ చూపించవచ్చు. బేస్ ఇమేజ్ ఏం తీసుకున్నారు వీళ్ళు. బేస్ ఇమేజ్ ఏం చేశాను రైస్ సాంబారా. ఓకే, భోజనానికి వెళ్తాంట 10 నిమిషాలు మళ్ళీ కనెక్ట్ అవుదాం. శివ నా హలో మళ్ళీ 10 నిమిషాలు ఇది ఇట్లా లైన్ లోనే అది అట్లా ఉన్నీలే. ఇది రికార్డ్ మాత్రం